స్కూల్లో విద్యతో పాటు కూడా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం వివిధ కళల్లో కూడా వాళ్ళకి ఎవరికైనా మెలకువలు కావచ్చు, లేదంటే అట్లాంటి ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ పొద్దున్నే యోగా ఉంటుందండి. యోగాసనాలన్నీ వాళ్ళకు నేర్పిస్తున్నాం. సూర్య నమస్కారాలు, తర్వాత క్రాఫ్ట్ ఉంటుంది, న్యూస్ పేపర్ బ్యాగ్స్ నేర్పించాము, అలాగే టై అండ్ డై, తర్వాత బాస్కెట్ వీవింగ్, కుట్టు పనులు. ఈ రోజుల్లో అసలు పిల్లలకు సూదిలో దారం ఎక్కించేది కూడా రావటం లేదు. సో అవి పెయింటింగ్ అయితేనేమి, మ్యూజిక్ అయితేనేమి, డాన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనుకుంటామండి. సో దానికి సంబంధించినటువంటి నైపుణ్యం గల వాళ్ళు కూడా వచ్చి నేర్పిస్తారండి. 2011 నుంచి ఇక్కడ అంటే మీకు ఇష్టంతో పిల్లలు బాగుండాలి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు, దానికి సంబంధించి మీకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి నేర్పిస్తాం. అట్లాగే ఈ ఫండ్ రైజింగ్, దీనికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? అవునండి, పరోపకార్ అని ఒక ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఇది ఒక 7వ ఎడిషన్. ఈసారి మేము అది మొత్తం చేసిన ఫండ్ రైజింగ్ మొత్తం ఆర్ట్ ద్వారా చేసినాం అనమాట. పెయింటింగ్స్ ద్వారా ఒక ఫండ్ రైజింగ్ చేసినాం ఈసారి. లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము చిన్న చిన్న స్కూల్లోనే, ఇది 7th పరోపకార్. అంతకు ముందు చేసినవి ఏం చేసేవాళ్ళు? అంతకు ముందుకు మేము స్కూల్లో కానీ ఒకసారి సప్తపర్ణిలో స్టాల్స్ పెట్టేసి వేరే వాళ్ళు అక్కడ కూడా చాలామంది క్రాఫ్ట్స్ చేసిన వాళ్ళు, పెయింటింగ్ చేసేవాళ్ళు, హ్యాండ్లూమ్స్ నేత చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళది ప్రదర్శన చేసేవాళ్ళు. అవన్నీ చేస్తున్నప్పుడు కొంతమంది వస్తారు కదా, మనం ఏవైతే సొసైటీ ఉంటారో మేము బయట చెప్తాము స్కూల్కి ఉపయోగం అవుతుంది, మీరు అందరు వస్తే బాగుంటుంది అంటే కొంతమంది వస్తారు, అవన్నీ కొంటారు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎవరైతే ఈ క్రాఫ్ట్స్ చేస్తారో, వీవింగ్, హ్యాండ్లూమ్స్ అని, ప్రింట్స్ అని, వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర చేసిన వాళ్ళకి ఆ స్టాల్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఎంకరేజ్ చేద్దాము ఆ ఐడియాతోని. సో అట్లా చిన్నగా చేసేవాళ్ళం అనమాట. ఇంతకు మీరు ఇప్పుడు ఈ పిల్లల్లో మీరు ముఖ్యంగా చదువుతో పాటు ఏంటి వాళ్ళకు నైపుణ్యాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఎట్లాంటివి కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళకి సంబంధించి? ఏదైనా కూడా అండి, ఈ రోజుల్లో బయట వెళ్ళారనుకోండి చదివి చాలా స్ట్రెస్, ఈవెన్ ఉద్యోగాల్లో చాలా స్ట్రెస్. అందుకనే మేము ఈ సంవత్సరం నుంచి రామకృష్ణ మఠ్ నుంచి వాల్యూ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అయ్యామండి. అది ఢిల్లీ నుంచి వస్తుంది. సో దాంట్లో వాళ్ళు హౌ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్, హౌ టు లుక్ ఇన్సైడ్ యూ అనేది బాగా అర్థం కావాలి. పైన ఉంటే ఎంత చదువున్నా, ఎంత డబ్బు ఉన్నా కూడా అతను కాళ్ళ మీద నిలబడలేడండి. మనం డబ్బు ఉంటేనే నిలబడట. ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోగలగాలి. ఫస్ట్ అది కలిగించాలి పిల్లల్లో. ఇది అంటే ఆత్మశ్రద్ధ, విశ్వాసం అంటారు కదా, దాన్ని బాగా ఇది చేస్తామండి. ఈ తర్వాత వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ అయితేనేమి బాగా బాగా మాట్లాడతారు మా పిల్లలు. అందుకనే మంచి క్యాంపస్ సెలక్షన్స్లో సిబిఐటి అన్ని గోకరాజు, రంగరాజు మంచి మంచి కాలేజెస్లో వాళ్ళకు క్యాంపస్ సెలక్షన్స్లోనే వచ్చాయి. సో అవి కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? 150 పైనే హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చామండి. ఆల్రెడీ ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి 650 ఉన్నారండి. 2 స్కూల్స్ కలిపి 2 సెంటర్స్. 150 మంది ఇక్కడ 10వ తరగతి వరకు చదువుకొని బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నారు? మంచి ఒక అమ్మాయి పెప్సికోలో చేస్తుందండి, ఒక అమ్మాయి వార్నర్ బ్రదర్స్ లో చేస్తున్నారు, ఒకరు విప్రోలో చేస్తున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది? మీరు అన్న ఇప్పుడు అమ్మాయి పెప్సికోలో చేస్తున్నా అని చెప్పారు. ఆమె బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండేది ఇక్కడ జాయిన్ అయినప్పుడు? వాళ్ళకి ఒక చిన్న ఇదేదో ఉండేదండి, ఒక చిన్న షాపు, ఇప్పుడు కూడా ఉంది అక్కడ, చాలా చిన్నది. అంటే రేకులతో పెట్టుకొని ఏదో అమ్ముకుంటా ఉంటారు కదా. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ వరకు చదివించాం మనమే. సో క్యాంపస్ సెలక్షన్ లో వచ్చింది. ఇంకొక అమ్మాయికి వడ్డర్ బస్తీలో రాయి కుట్టేవాళ్ళు వాళ్ళ నాన్న, ఆ అమ్మాయికి వార్నర్ బ్రదర్స్ లో వచ్చింది. సో అలాంటి ఎక్కువ మంది ఈ పిల్లలు ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళని మీకు చూస్తే ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన సొంత పిల్లలు కూడా అంత పెద్ద అయితే మీరు ఏదైతే ఆలోచన దానికి నిజంగా ఎప్పుడైతే పురుడు పోసుకుందో అది సఫలీకృతం అయింది అనేది మీకు అనిపిస్తా ఉంటుంది. వాళ్ళు అట్లాంటి వాళ్ళని చూస్తా ఉంటారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ సహకారం? వాళ్ళు కూడా ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటారండి. తపోవన్ అంటేను, అంటే వాళ్ళ సొంత ఇల్లు లాగా, రెండో సెకండ్ హోమ్ అనుకుంటారు ఇప్పుడు కూడాను. సో దే ఆల్వేస్ కమ్ బ్యాక్ టు అస్. మనం వేసిన విత్తనం అంటారు కదండి, ఎప్పుడో ఒకసారి
అది చెట్టు అయి వస్తుంది, తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని అదే నేను నమ్ముతాను అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటే? ఎందుకంటే మీరు కూడా అమ్మాయికి చెప్పారు కదా, అవును, ఆ అమ్మాయికి నేనే 9th and 10th పర్ ఇయర్ తను ఎంత 30 lakhs ఏదో ఇప్పుడు ఇప్పుడు సంవత్సరానికి 30 lakhs డ్రా చేస్తుంది ఇక్కడ శాలరీ. చదువుకొని అసలు ఏమీ లేని అమ్మాయి. ఏమీ లేదు, ఆమె 10th తర్వాత ఇంకా పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోతానేమో అక్క అని. అంటే ఇక్కడ కౌన్సిలింగ్ చేసి టీచర్స్ అందరు వాళ్ళ ఫ్యామిలీకి, అంటే వాళ్ళ అమ్మ నాన్న గారితో మాట్లాడేసి, అలా కాదు ఈమెకి చాలా ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది, స్మార్ట్గా ఉంది, మీ అమ్మాయి బాగా చదువుతుంది అని చెప్పి చెప్తే వాళ్ళు కూడా చెప్పడం కూడా కష్టమే, చెప్పి వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు 10th వరకు ఇక్కడ ఉంది కదా, 10th వరకు ఉంది. ఆ తర్వాత అమ్మాయి ఇంజనీరింగ్ కూడా చేసింది. అవునండి. అంటే బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీరు దీనికి సంబంధించి సపోర్ట్ చేస్తారు. అవునండి, ఇది అందుకే నేను ఇది ఉత్త స్కూల్ మాత్రం కాదు, ఇది ఒక లైఫ్ సపోర్ట్ సిస్టమ్ నచికేత తపోవన్ అనేది. నర్సరీ నుంచి 10th వరకు ఈ బిల్డింగ్లో ఈ 4 గోడల మధ్య చదువు చెప్తాము, కానీ 10th అయిపోయినాక 11th నుంచి ఇంకా వాళ్ళు సొంతంగా ఏదైనా ఉద్యోగం ఏదైనా తెచ్చుకునే వరకు వాళ్ళ వెనకాల నచికేత తపోవన్ ఉంటూనే ఉంటుంది.